అది కాకుండా ఇటీవల జరిగిన పరిణామాలు కూడా అందరికీ నేను వివరించాను. అమిత్ షా గారు కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఇంకొక పార్టీ మేము కోయలేషన్లో ఉన్నాం, ఇద్దరు కలిసి పనిచేస్తున్నాం కాబట్టి వారికి కూడా నేను వివరించడం జరిగింది. ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే తెలంగాణ స్టేట్లో ఎన్నికల్లో 63 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు, 15 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచాం, 5 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు, కాంగ్రెస్ 21 గెలిచారు, ఒక ఇండిపెండెంట్ వాళ్ళతో గెలిచారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ 3 గెలిచారు, బీఎస్పీ 2 గెలిచారు, ఎంఐఎం 7 గెలిచారు, మిగిలిన 1-2 ఇండిపెండెంట్స్ గెలిచారు. అదే మరి మొన్న కౌన్సిల్ ఎలక్షన్స్ మీరు చూస్తే టీఆర్ఎస్ పార్టీకి స్వతహాగా వాళ్ళకు వచ్చిన నెంబర్తో గెలిస్తే 3 గెలుస్తారు. ఒకవేళ అన్ని పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేసి ఎంఐఎం అవన్నీ అనుకున్నా 4వ సీటు బొటాబొట్ని గెలుస్తారు తప్ప వాళ్ళకి అవకాశమే లేదు. అలాంటిది 5 సీట్లకు పోటీ చేశారు. అంతేకాకుండా ఎన్నికల కంటే ఒక్కరోజు ముందు తెలుగుదేశం ఎమ్మెల్యేని బలవంతంగా తీసుకుపోయి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఇచ్చేసి తర్వాత ఎన్ని ప్రలోభాలు పెట్టాలో అన్ని ప్రలోభాలు పెట్టి సెక్యూరిటీ ఫోర్స్తో ఇంటికి పంపించే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇప్పటికి కూడా తెలంగాణ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇప్పటికి కూడా మంత్రిగా ఉన్నాడు. అంటే ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచిన తర్వాత వేరే పార్టీలో మంత్రిగా చేరాలనుకున్నప్పుడు కనీసం రాజీనామా చేయాలి. అదే మాదిరిగా నైతికంగా అదే మాదిరిగా ఒక పద్ధతి ప్రకారం అయితే యాంటీ డిఫెక్షన్ స్పిరిట్తో అయితే ఎట్టి పరిస్థితుల్లో అతన్ని మంత్రిగా చేర్చుకోవడానికి వీల్లేదు. గవర్నర్ గారు కూడా ఏదైతే ఆయనకు కూడా చెప్పకుండా ఆయన్ని మభ్యపెట్టే విధంగా స్వేరింగ్ అని చేయించే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇదే కాకుండా నిన్న ఎలక్షన్లో మనం చూస్తున్నాం ఎంత ఐ హ్యాండెడ్గా బిహేవ్ చేశారంటే ఇటీవల కాలంలో మీడియాని థ్రెటన్ చేయడం, పబ్లిక్ని థ్రెటన్ చేయడం, పొలిటికల్ పార్టీస్ని బ్లాక్మెయిల్ చేయడం, ఎక్కడికక్కడ హెరాస్మెంట్ స్టార్ట్ చేయడం, అధికార దుర్వినియోగం చేసుకుంటూ ఇవన్నీ చేయడం జరిగింది. దానిపైన నిన్న ఎలక్షన్లో మీరు చూస్తే మేము ఒక అభ్యర్థిని పెట్టాం, కాంగ్రెస్ ఒక అభ్యర్థిని పెట్టారు, వీళ్ళు 4 అభ్యర్థులను పెట్టుంటే ఈ సమస్య వచ్చేది కాదు. డిఫెక్షన్స్తో, మ్యానిపులేషన్తో, అనైతిక చర్యలతో సీట్లు గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు 5వ సీటు పెట్టడం, దానిపైన కొనుగోలు చేసింది, మ్యానిపులేషన్ చేసింది పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. నేను అడుగుతున్నా 63 సీట్లు మీకుంటే 5 ఎమ్మెల్సీలు ఏ విధంగా పెట్టారు? యాంటీ డిఫెక్షన్ మీకు వర్తించదని అడుగుతున్నాను. ఇంకొక పక్క ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో గెలిస్తే ఆయన రాజీనామా కూడా చేయకుండా ఇప్పుడు కూడా నిన్న ఎన్నికల కమిషన్ ఓటర్స్ లిస్ట్ పబ్లిసైజ్ చేశారు. అందులో చాలా స్పష్టంగా 63 మంది టీఆర్ఎస్, 15 మంది తెలుగుదేశం, 5 బీజేపీ, మిగిలిన పార్టీలన్నీ కూడా రాశారు. ఇందులో కూడా శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి తెలుగుదేశం ఎమ్మెల్యేనే చూపించారు. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి టీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నాడంటే ఇది ఎక్కడ నీతో ఎక్కడ నిజాయితీతో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మీరు చూస్తే ఎన్నికల సమయంలో ప్రభుత్వాల ప్రమేయం లేకుండా ప్రభుత్వం కూడా ఒక పార్టీ అయినప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈ రాజకీయ పార్టీలను కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫాలో కావాలి. ఒకసారి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన అధికారులందరూ ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తారు. అలాంటిది ఇతను కావాలని ఒక స్టింగ్ ఆపరేషన్లు చేసి ఏసీబీ చేశారని స్టాంప్ వేయించడం, ఏసీబీ చేశారని స్టాంప్ వేయించి అదే మరికి వీళ్ళు లీక్ చేయడం. ఆ రోజు రాత్రి ఒక్కసారి ఏసీబీ ఏదైనా ఏ ఆపరేషన్లు చేస్తే అవి ఎక్కడుండాలి? సీల్డ్ కవర్లో పెట్టి కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టు మళ్ళీ ఏం యాక్షన్ తీసుకోవాలి. అట్లా కాకుండా ఆల్ మీడియాలో వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా లీక్ చేసే పరిస్థితికి వచ్చి చాలా వరకు ఇవన్నీ మనం చూస్తే ఒక పద్ధతి లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. రెండోది, ఏవైతే వీళ్ళు చెప్తున్నారో నా మీద కూడా ఆరోపణలు చేశారు, ఎక్కడి నుంచి వచ్చాయని నేను అడుగుతున్నా, ఎవరు చేశారని అడుగుతున్నా. నేను ఎన్నోసార్లు ఇప్పటికీ గడిచిన 5-6 రోజులుగా చెప్తున్నాను, మా ఫోన్లన్నీ ట్యాప్ చేశారు. ఇది చాలా దుర్మార్గం, అనైతికం. ఫోన్లు ట్యాప్ చేయడం చాలా బాధాకరం. 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు.
రెండు ప్రభుత్వాలు ఒక రాజధానిలో ఉండడం ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు. అలాంటిది రెండు ప్రభుత్వాలు ఒక రాజధానిలో ఉన్నాయి. అందుకనే కామన్ క్యాపిటల్గా పెట్టారు. ఒకసారి కామన్ క్యాపిటల్గా పెట్టిన తర్వాత రెండు ప్రభుత్వాలు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే సెక్షన్ 8 పెట్టి గవర్నర్కి అధికారులు ఇచ్చారు. అలాంటి సమయంలో ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇష్టానుసారంగా టీఆర్ఎస్ పనిచేయడం, అదే మాదిరిగా దీన్ని వైలేట్ చేసే విధంగా పనిచేయడం, అంతేకాకుండా మా ఫోన్లు ట్యాప్ చేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేసి ఈరోజు ట్యాప్ చేయడంలో కూడా కొన్ని పద్ధతులు అవలంబించే పరిస్థితికి వచ్చారు. ఒకటి ఆథరైజ్డ్ ట్యాపింగ్, అంటే వీళ్ళు నక్సలైట్ పేరుతోనో లేకపోతే తీవ్రవాదుల పేరుతోనో ఇలాంటి వారిపైన ఒక్కొక్కసారి పెద్ద క్రైమ్ జరుగుతుంది అనుకుంటే వాళ్ళ ఐజీనో డీజీనో పెట్టి తీసుకునే అవకాశాలు ఉంటాయి. అందులో కూడా మామూలు వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడానికి వీలు లేదు. ఏ నేరం చేయని వ్యక్తుల ఫోన్లు కూడా, కడకు ఎమ్మెల్యేలు ఎంపీల ఫోన్లు కూడా ట్యాప్ చేసే పరిస్థితికి వచ్చారు. రెండోది ఇల్లీగల్ ఎక్విప్మెంట్. కొన్ని ఏదైతే ఇల్లీగల్ ఎక్విప్మెంట్ దేశంలోకి రావడం, అలాంటి వాటిని ఉపయోగించుకొని చేయడం, కొన్ని అయితే ఇంకా సోఫిస్టికేటెడ్ ఒక కారులో పెట్టి ఎక్కడ మన బిల్డింగ్ పక్కన పెడితే 1 కిలోమీటర్ చుట్టూరు ఫోన్లని ట్యాప్ చేసే పరిస్థితి వస్తుంది. ఆ కారుకు యాంటీనా కూడా అవసరం లేదు, ఎలాంటి లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ చేసి రిపీటెడ్గా చెప్తూ వచ్చారు, మా దగ్గర టేప్లన్నీ ఉన్నాయి, మేమంతా ట్యాపింగ్ చేశాం, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే రోజు రోజుకు మొత్తం వాళ్లే ఇన్ఫార్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. హోమ్ మినిస్టర్ అయితే ఓపెన్గా వచ్చి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం, మా దగ్గర ట్యాపింగ్ ఉంది, మొత్తం ట్యాప్ చేశాం, ఆ సమాచారం ఉందని ఆయన చెప్పడం. అదే మాదిరిగా మొన్న టీ ఛానల్ తెలంగాణ న్యూస్ ఏదైతుందో టీ ఛానల్ చూస్తే ఎవరిది? కేసీఆర్ది. ఆయనే దీనికి ప్రమోటర్. వాళ్ళ తెలంగాణ భవన్ నుంచే పనిచేస్తుంది. వాళ్ళ సంబరాలైన తెలంగాణ సంబరాలు. తెలంగాణ సంబరాలైన లాస్ట్ మూమెంట్లో ఒక బ్రేకింగ్ న్యూస్ కింద ఏదో ఘనకార్యం చేసినట్టు న్యూస్ బ్రేక్ చేయడం, ఆ న్యూస్ వేయించడం, దాని తర్వాత అన్ని టీవీలు దాన్ని తీసుకోవడం, ఒక పద్ధతి ప్రకారం నెక్స్ట్ డే జరిగే మా ఫంక్షన్ని డ్యామేజ్ చేయాలని, కావాలని డిమారలైజ్ చేయాలని, అసలు ఫంక్షనే జరగదని చెప్పాలని కుట్రబన్ని ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చింది. ఇవి చాలా బాధాకరం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్నింటికంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మేము రిక్వెస్ట్ చేసింది ప్రధానమంత్రికి, టెలికమ్యూనికేషన్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి అందరికీ చెప్పింది, ఇమ్మీడియట్గా టెలిఫోన్ ట్యాపింగ్ పైన ఎంక్వైరీ చేయండి, మొత్తం ఇల్లీగల్ ఎక్విప్మెంట్ని కాన్ఫిస్కేట్ చేయండి, ఆ సర్వర్స్ అన్ని భద్రపరచండి, అదే మాదిరిగా ఏవైతే ఆథరైజ్డ్గా చేశారో అవి కూడా రికార్డ్స్ తీసుకోండి. ఫస్ట్ అన్ని ప్రొటెక్ట్ చేసి తద్వారా మీరు యాక్షన్ స్టార్ట్ చేయండి. ఇది చాలా అనైతికం, ఇది కరెక్ట్ కాదని చాలా గట్టిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేశాం. రెండోది చూస్తే సెక్షన్ 8, ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్ 8 ట్రూ స్పిరిట్తో మీరు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఏదైతే ఆ రోజు ఒక స్పిరిట్ పెట్టారో దాన్ని వైలేట్ చేశారు. గవర్నర్ గారు నోటిఫికేషన్ చేయలేదు కాబట్టి ఆయన యాక్ట్ చేయకుండా యాక్ట్లో ఉంది, దాన్ని అమలు చేయలేకపోతున్నారు. ఇది బాధాకరం. ఇమ్మీడియట్గా యాక్ట్ చేయమని చెప్పి మేము కోరాం. మిగిలిన విషయాలు కూడా పరిష్కారం చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని డిమాండ్ చేయడం జరిగింది.